అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి రీసెంట్‌గా నేను కొన్ని కన్సల్టేషన్స్ అనేది చేయడం జరిగింది. అయితే వాటిలో కామన్‌గా వచ్చే ప్రశ్న ఏంటి అనంటే, మా జీవితం అనేది పిల్లాపాపలతో సాఫీగా సాగిపోతున్న సమయంలో మా జీవితంలో అనుకోని పరిణామాలనేసి జరగడము. పరిణామాలు ఇన్ ద సెన్స్ అంటే డైలీ ఏదో వర్క్‌కు బిజినెస్ పర్పస్‌లో బయటికెళ్ళినప్పుడు చిన్న యాక్సిడెంట్ కావడము, ఆహ్, కా చెయ్యో, కాలో ఫ్రాక్చర్ కావడము, లేకపోతే సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ అనేది రావడము, ఇట్లాంటి విషయాలనేది జరగడం జరిగింది. అయితే దీనికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఎప్పుడు జరుగుతాయి అనంటే, మన జాతక చక్రంలో బాధక గ్రహాలు, మారక గ్రహాలు అనేవి ఉంటాయి. సో, జ్యోతిష్య శాస్త్రం పైన కొద్దో గొప్ప ఐడియా ఉన్న వాళ్ళకు వీటి గురించి తెలిసే ఉంటుంది. అయితే బాధక గ్రహాలు, మారక గ్రహాలు లేదా బాధక స్థానంలో ఉన్న గ్రహాలు, మారక స్థానంలో ఉన్న గ్రహాలు యాక్టివేట్ అయినప్పుడు ఈ సడన్ పరిణామాలు అనేది జరగడం జరుగుతుంది. అయితే అన్ని సందర్భాలలో బాధక గ్రహాలు బాధిస్తాయా? మారక గ్రహాలు మరణమిస్తాయా? అనేది అనుకుంటే ఇవ్వవు. ఎందుకంటే మళ్ళీ వాటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్సు, వాటి యొక్క ప్లేస్‌మెంట్స్ అనేది చెక్ జేయడం జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటి అనంటే బాధక గ్రహాలు, మారక గ్రహాలు యాక్టివేట్ అయినప్పుడు గోచారం ప్రకారము వారి యొక్క సంచారం అనేది ఏ రాశిలో జరుగుతుంది? అది మంచి స్థానాలలో జరుగుతుందా? లేకపోతే దుస్థానాలలో జరుగుతుందా? వాటిని బట్టి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అనంటే, ఎయిత్ లార్డ్ అంటే మీ అష్టమాధిపతి గూడా ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడు? ఆయన యొక్క మహాదశ, అంతర్దశ నడుస్తుందా? ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ చూసుకుంటే మీకు ఖచ్చితంగా మీ జీవితంలో ఎప్పుడు ఈ పరిణామాలనేది జరగవచ్చు అనే దాని గురించి ఖచ్చితంగా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. సో, మీ యొక్క జీవితంలో ఈ పరిణామాలు ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, ఎప్పుడు కేర్‌ఫుల్‌గా ఉండాలి అని తెలుసుకోవాలంటే పైన ఇచ్చినటువంటి మా యొక్క astrotoday.net వెబ్‌సైట్‌లో కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. మాకు వాట్సాప్‌లో గానీ, ఈమెయిల్‌లో గానీ మీ యొక్క బర్త్ డీటెయిల్సు షేర్ చేయండి. మేము ప్రెడిక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో, ఈ రోజుకొచ్చేసి ఇది క్విక్ ప్రెడిక్షన్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please do like, subscribe, and please follow us on Instagram. I'll see you tomorrow.